ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ సమయంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ను ఎత్తుకుని దేవుని స్తుతించుచూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేళ్లకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయెల్లో అనేకులు పట్టుకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరము నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, సుమయోను క్రీస్తుని ఎత్తుకున్నవాడు. ఈరోజు ఈయన గురించి, ఇదిగో ఈ సుమయోను అనే వ్యక్తిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరులారా, వాక్యము మనము అర్థం చేసుకున్నటకు, లోతుగా ధ్యానించుటకు పరిశుద్ధాత్మ సహాయం చేయునుగాక. ఆమేన్. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి. ప్రభువే రాయించి పెట్టాడు. ఎలా ఉన్నాడంట ఆయన? అతను ఎలా ఉన్నాడు? అతను నీతిమంతుడు. ఈ సుమయోను అనే వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నాడు. రెండవదిగా భక్తిపరుడై ఉండి. ఒకటి నీతిమంతుడుగా ఉన్నాడు, రెండు భక్తిపరుడై ఉన్నాడు. అంటే ఇతను పాత నిబంధన అనుసరించుతున్నటువంటి కొత్త నిబంధనలో కనపడుతున్న వ్యక్తి. పాత నిబంధనను అనుసరించు, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించు, దేవుని యొక్క ఆయన యొక్క ఆలోచనలను గ్రహించుచు, మరి ఇజ్రాయేళ్ల విమోచన కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా కొత్త నిబంధనలో కనపడుతున్నాడు. చూడండి, వాస్తవానికి నీతిమంతుడిగా దేవుడు ఈ వ్యక్తిని రాయించి పెట్టాడంటే, ఇతను ధర్మశాస్త్ర విధానాల చొప్పున ఎలా నడుచుకుని ఉంటాడో ఆలోచన చేయండి. ధర్మశాస్త్రమును చదవడం వలన నీతిమంతులుగా
అవ్వరు గాని ఆజ్ఞలను ఎవరైతే గైకొని ఆ కట్టడలను గైకొని నడుచుకుంట ద్వారా నీతిమంతులుగా పిలువబడతారు అనేది చాలా చోట్ల మనము చదవచ్చు. కానీ సంపూర్ణమైనటువంటి రక్షణ క్రీస్తులో ఉంది. పాత నిబంధనలో యోబు దగ్గర నుంచి ఇంకా కొంతమందిని మనం గమనిస్తే వారు దేవుని భయమును బట్టి నీతిగా బతికిన వారు. అబ్రహాము విశ్వాసముతో నీతిని అనుసరించి జీవించిన వాడు. ఇలా ఎంతో మంది ఉన్నారు. నోవాహు, హనోకు, ఇలా అనేక మంది మరి జీవించిన వారు ఉన్నారు. దేవునితో నడిచి దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా గమనిస్తే ప్రియ సహోదరులారా, వారు దేవుని యొక్క కట్టడలను గైకొన్న వారుగా కనపడుతూ ఉన్నారు. దేవునికి సమీపస్తులుగా కనపడుతూ ఉన్నారు. దేవుని ప్రణాళికలను ఎరిగిన వారుగా కనపడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. పాత నిబంధనకు చివరగా కొత్త నిబంధనకు ప్రారంభంలో ఈ వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నాడు. సుమయోను ఈయన నీతిమంతుడుగా ఉన్నాడట. రెండవది భక్తిపరుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మరి విడువక దేవుని మార్గంలో ఉన్న వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఆజ్ఞలను అనుసరించడమే కాకుండా, ధర్మశాస్త్ర విధి విధానాలను అనుసరించడమే కాకుండా, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, భక్తిపరుడై ఉన్నాడట. దేవుని యందు నమ్మకం ఉంచి బ్రతుకుతున్నవాడిగా కనపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అనగా ఇజ్రాయేలుకు విమోచన కొరకు, ఇజ్రాయేలును ఆదరణకర్త కొరకు, అనగా మెషియా వస్తాడు. మనుషుల యొక్క పాపము సంపూర్ణముగా తీసివేయబడుటకు అవకాశము లేని రోజులు, బలులతో, అర్పణలతో, మాటికి వారి యొక్క పాపములు, తప్పిదములు మరలా కనబడుతూనే ఉన్నాయి. ఎన్నటికీ పాపములు తీసివేయబడని బలులు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ పాపము సంపూర్ణంగా తీసివేయబడేది ఎప్పుడు? మానవుని యొక్క పాపము సంపూర్తిగా తొలగిపోయేది ఎప్పుడు? విమోచించబడేది ఎప్పుడు అని ఇదిగో లేఖనములు ఎరిగిన వాడు, దేవుని ప్రణాళికను ఎరిగిన వాడు ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడండి. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడట. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అందరిపైకి ఆత్మ బలముగా వచ్చి వారి చేత కార్యాలు జరిగించి ఆయన వెళ్ళిపోతాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన మనతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ పాత నిబంధనలో చివరిగా కొత్త నిబంధనలో కనబడుతున్న వ్యక్తి ఈ యొక్క సుమేయోను. ఇతని మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని
అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చూడండి, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆయన యొక్క వయస్సు గురించి ఇక్కడ లేదు కానీ మరి దీని ప్రకారము చూస్తే పెద్ద వయసే అయి ఉండవచ్చు అని అనిపిస్తుంది. ఈ యొక్క సుమయోను నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటూ దేవుని ప్రణాళిక ఎరిగినవాడు, లేఖనములు ఎరిగినవాడు, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నవాడు. మరి అంత మాత్రమే కాకుండా ఇతడు మరణము పొందడని, క్రీస్తును చూచే వరకు మరణం పొందడని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి తెలుసుకున్నవాడు. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ప్రియ సహోదరులారా, ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాము. ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు దేవుని యందు నమ్మిక ఉంచిన విధానాన్ని బట్టి, ధర్మశాస్త్ర విధి విధానాలను గైకొంట బట్టి, దేవుని మార్గమును మరి ఎరిగిన వాడై, లేఖనముల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నవాడై, మెషే కోసం ఎదురు చూస్తున్నవాడై ఉండగా క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు అని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజెప్తూ ఉన్నాడు. దేవుడు అతనికి తెలియజేశాడు. మరి ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్న అంటే, నీ జీవితంలో ఇంతవరకు ఎన్నో సంవత్సరముల నుంచి నేను క్రైస్తవుణ్ణో, లేకపోతే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటూను, లేకపోతే ఇలా తరతరాలుగా మేము చర్చికి వెళ్ళే వాళ్ళమని చెప్పుకుంటున్నాం, ఇప్పటికీ కూడా ఇంకా రక్షణ పొందని వ్యక్తిగా ఒకవేళ నీ ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేసుకో. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని. క్రీస్తును కలిగి మరణించాలి. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించినా పర్లేదు కానీ, నువ్వు గొప్పవాడిగా ఉన్నావా, పేదవాడిగా ఉన్నావా, నీవు ఫ్లైట్లో తిరుగుతున్నావా, కాలినడకన తిరుగుతున్నావా, సైకిల్ మీద తిరుగుతున్నావా, లేకపోతే ఇంకెలా ఉన్నావు అనేది తర్వాత విషయం. అలా నువ్వు ఎలా ఉన్నా పర్లేదు కానీ క్రీస్తును కలిగి లేకుండా నువ్వు మరణిస్తే మాత్రం, క్రీస్తును చూడకుండా, అనగా సిలువ వేయబడిన క్రీస్తును నువ్వు చూడలేకుండా నువ్వు మరణిస్తే మాత్రం ఖచ్చితంగా నీకు నిత్య నరకం అనేది తప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తును కలిగి మరణించడం అనేది మరణము లేని జీవితానికి మరి తీసుకెళ్తుంది. నిత్య జీవం ఉంది, నిత్య నరకము ఉంది, నిత్య జీవితము ఉంది. కాబట్టి ఈరోజు ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం జన్మించాడు. అయితే ఆయన జన్మించినంది ఎందుకో, ఆయన పుట్టి ఇదిగో పస్కా పశువుగా వధింపబడి సర్వమానవాళి పాపముల కొరకు రక్తం చిందించాడు. ఇంతకీ ఆ సిలువ వేయబడిన క్రీస్తుని నీవు రక్షకుడిగా అంగీకరించావా? ఇక్కడ సుమోయోను అయితే క్రీస్తును చూడకముందు మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ వల్ల బయలుపరచబడింది కదా. మరి ఈరోజు ఒకవేళ ఇంకా నువ్వు పాపంలోనే ఉండి నీ యొక్క లోక సంబంధమైన జీవితంలోనే ఉండి క్రీస్తుకు దూరంగా ఉంటూ వాక్యమునకు బయట ఉంటూ, నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నాను,
కలిగి మరణించడానికి ఇతడు సిద్ధపడి ఉన్నాడు. క్రీస్తుని చూచి ఎత్తుకుని, చూసారా, ఆ రక్షణను కనులారా చూడాలనుకున్నాడు, కనిపెట్టుకున్నాడు. అతని ఆశను బట్టి, అతని ఆసక్తిని బట్టి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. అతడు క్రీస్తును కలిగి ఈ లోకం విడిచేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించడమే కాకుండా ఆ పరిశుద్ధుడైన ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి కలువరి శిలువలో మరి అవమానాలను, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని మరణించాడు, మరణం రుచి చూచాడు. అయితే నీవు క్రీస్తును చూడక ముందు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు క్రిస్మస్ అని చెప్పి ఎన్ని వేషాలు వేసినా, నీ ఇంటి మీద ఎన్ని రకాలైన స్టార్లు కట్టినా, నువ్వు ఎన్ని కేకులు కట్ చేసినా, ఎన్ని క్యారల్స్ అని చేతిలో క్యాండిల్స్ పట్టుకొని తిరిగినా, నువ్వు ఇంకా 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 రకరకాల వింత వింత వేషాలన్నీ భక్తి అని చెప్పి ముసుగులో నువ్వు ఎన్నో రకాల వేషాలు నువ్వు వేసినా సరే, క్రీస్తును కలిగి ఉన్నావా? ఇది ముఖ్యం. క్రీస్తును నువ్వు చూస్తున్నావా? సిలువ వేయబడిన క్రీస్తును చూస్తున్నావా? ఆలోచన చేయండి. ఈరోజు అనేక మంది యవనస్తులు క్రీస్తును చూడకముందే చనిపోతున్నారండి. చాలా బాధాకరం కదా. చాలా మందికి సిలువ వేయబడిన క్రీస్తు యొక్క అనుభవం, సిలువ వేయబడిన క్రీస్తును చూడడం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్న స్టార్లు కట్టడం, క్రిస్మస్ ట్రీలు తయారు చేయడం, క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని తిరగడం, స్కిట్లు వేయడం, ఏదో మందిరంలో సౌండ్ బాక్సులు మోయడం, చాపలు వేయడం, ఇలా ఇదే భక్తి అనుకుంటున్నారు చాలామంది యవనస్తులు. కీబోర్డ్ వాయించడం, రిథమ్ ప్యాడ్ వాయించడం, ఎక్కడ ప్రేయర్ పడితే అక్కడికి వెళ్ళి ఏదో పరిచర్య చేసేస్తున్నాం మేము, ఏదో జరిగేస్తుంది, ఏదో మేము భక్తి చేస్తాం అనుకుంటున్నారు. కానే కాదు. ఈరోజు అనేక మంది యవనస్తులు క్రీస్తును చూడకముందే చనిపోతున్నారండి. అనగా సిలువ వేయబడిన క్రీస్తును చూడకముందే, సిలువ వేయబడిన క్రీస్తును అనుభవంలోకి తెచ్చుకోకముందే రక్షణ లేని వారుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అనేక మంది యవనస్తులు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, 2000 సంవత్సరాల క్రితం యేసు పుట్టాడు. మరి నీకు లాభం ఏంటి? యేసు పుట్టాడని పండగలు చేసుకుంటున్నారు ఈరోజు అనేక మంది. పుట్టాడని పండగలు చేయడం కాదు ఇక్కడ కావాల్సిందే. ఆయన జన్మించడము ఒక కారణం ఉంది కదా. మరి ఆ కారణం ఏమిటో నువ్వు ఎరగకుండా నువ్వు పండగలు చేసుకుంటా, నువ్వు దండగ క్రైస్తవులాగా బ్రతికితే ప్రయోజనం ఏముంది? సిలువ వేయబడిన క్రీస్తుని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ సిలువ చెంతకు రావాలి. బాలయేసు దగ్గర కాదు మీరు భజన చేయాల్సింది. సిలువ వేయబడిన క్రీస్తు వద్దకు వచ్చి సిలువ వద్ద కన్నీరు విడిచి పాప క్షమాపణ నిమిత్తమై ప్రభు దగ్గర వేడుకోవాలి. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు, వ్యర్థంగా ఉన్నారు, తమకిష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, తాము చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు. దానికి తోడు సేవకులు ఇంకాస్త ఊతమిస్తున్నారు. అసత్యాన్ని సత్యమని ప్రకటిస్తూ అసత్యం వైపు నడిపిస్తూ ఉన్నారు. క్రైస్తవుల్లో అనేక మంది యవనస్తులేంటి, పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి, ఎవరైనా సరే, నీవు సిలువ వేయబడిన క్రీస్తును చూస్తున్నావా? విమోచన కలిగించిన యేసు నీకు తెలుసా? నువ్వు బాలయేసు దగ్గర కాదు కూర్చోవలసిందే, అద్భుతాలు చేసే యేసును కాదు నువ్వు కోరుకోవాల్సిందే.
రొట్టెలు పంచే యేసును కాదు నువ్వు కోరుకోవాల్సిందే. స్వస్థతలు సూచక్రియలు చేసే యేసును కాదు నువ్వు కోరుకోవాల్సిందే. నువ్వు విమోచించబడాలంటే, నీ బ్రతుకుకు ఒక సార్థకత కావాలి అంటే, మరణం నుంచి నువ్వు విమోచించబడాలి, పాపం నుంచి విమోచించబడాలి, మరణం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, సిలువ వేయబడిన క్రీస్తు చెంతకు వచ్చి ఆ సిలువ దగ్గర కూర్చొని ఆయన వైపు తేరి చూచి నీ కొరకు ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటో నీ హృదయంలో, నీ మనస్సులో, నీ తలంపుల్లో ధ్యానించుచు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో అంగీకరించి ఆయన యొక్క సమాధిని చూడు, తిరిగి లేచి ఖాళీ సమాధిని చూడు, ఆయన తిరిగి లేచి పునరుద్ధాడైన క్రీస్తును చూడు. నీ బ్రతుకు ఒక అర్థం వస్తుంది. అంతేగాని ఎన్నో సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. 2024 సంవత్సరాలు దొర్లిపోయాయి. ఎంతోమంది ఈరోజు క్రీస్తును చూడకుండా క్రిస్మస్లు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పండగలు చేసి క్రీస్తు దగ్గరికి రాకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు పండగ క్రైస్తవులు. దామ్ ధూమ్ అని పండగలు చేస్తారు. ఇక మొత్తము భక్తి అంతా వీరిదే అన్నట్టుగా కనబరుచుకుంటారు. కొవ్వొత్తులు పట్టుకొని వీధి వీధి తిరుగుతారు. కానీ వారి జీవితంలో వెలుగుండదు, వారి బ్రతుకుల్లో వెలుగుండదు. ఇంటింటికి వెళ్ళి నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి మరి చెప్తారు. కానీ వాళ్లకు ఆ రక్షకుడు ఎందుకు పుట్టాడో తెలియదు. వాళ్ళ జీవితాల్లో రక్షణ ఉండదు. కేవలము ఇలా 2024 సంవత్సరాలు గడిచిపోయాయి. అపోస్తుల బోధన పక్కకు పెట్టి అనేక వింత బోధలు లోకంలోనికి వచ్చేసాయి. క్రీస్తును చూడకుండా ఈరోజు అనేక మంది సిలువ వేయబడిన క్రీస్తును చూడకుండా, ఆ సిలువ వేయబడిన క్రీస్తుని అనుభవంలోనికి తెచ్చుకోకుండా కేవలము క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు లేకుండా ఈ లోకం విడిచిపెట్టిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. అలాంటి వారిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో పరీక్షించుకో ఈరోజు. కానీ ఇక్కడ సుమయోను ఎలాగ ఉన్నాడంటే, క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతని భక్తి, అతని నీతి, అతని పట్టుదల, విధేయత, దేవుని పట్ల నమ్మకం, దేవుడి ప్రణాళికల పట్ల ఆలోచన, లేఖనములు ఎరిగిన వాడిగా దేవుడి పట్ల అతనికి ఉన్న శ్రద్ధాభక్తులు ఇదిగో క్రీస్తును చూడక ముందు మరణించడనే విధంగా దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతకీ నీ ఇంటిలో రక్షణ ఉందా? నీ యవనస్తులకు రక్షణ ఉందా? నీ కుటుంబ సభ్యులకు రక్షణ అనుభవం తెలుసా? ఏమీ తెలియకుండా సత్రం దగ్గర కూర్చొని, తొట్టి దగ్గర కూర్చొని, ఏమండి 2024 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఇంకా మీరు అక్కడే కూర్చోవడానికి ఇష్టపడుతున్నారంటే మీరేం నేర్చుకుంటున్నారో క్రైస్తవులుగా ఆలోచన చేసుకోవాలి. మనం ఒక క్రైస్తవులుగా క్రీస్తును కలిగి ఉండాల్సిన మనము ఆయన పశువుల తొట్టిలో నుంచి, ఏమండి, ఆ పశువుల తొట్టిలో నుంచి ఆయన ఎప్పుడో బయటకు వచ్చాడు, పెరిగి పెద్ద అయ్యాడు, మారు మనసును గురించి ప్రకటించాడు, కలువరి గిరిలో శిలువధారి ఆయన సమస్త మానవాళి పాపముల నిమిత్తం చనిపోయాడు, మనకు పాప విమోచన కలిగించాడు. ఇన్ని జరిగినా సరే శిలువ దగ్గరికి రాకుండా అందరూ దాదాపుగా చాలామంది చేసే పని ఏంటంటే రొట్టెలు పంచే యేసు కావాలి, స్వస్థతలు చేసే యేసు కావాలి, అద్భుతాలు చేసే యేసు కావాలి, పండగ చేసుకోవడానికి యేసు కావాలి, ఇలా అన్నిటికీ యేసు కావాలి. కానీ పాప క్షమాపణ కలిగించే యేసు వద్దా? ఆలోచించండి.
పాప విమోచన కలిగించే యేసు వద్దా? మన కొరకు శ్రమపడిన యేసు వద్దా? మన కొరకు కలువరి శిలువలో ఇదిగో నిర్దోషైన గొర్రెపిల్లగా ప్రాణం పెట్టిన యేసు వద్దా? ఆ అనుభవంలోకి రారా? ఆ శిలువ చెంతకు రారా? ఆ శిలువ నీడను విశ్రమించరా? ఆయన్ను తేటగా చూసి, తేరు చూచి, ఇదిగో పైకెత్తబడిన అరణ్యంలో పైకెత్తబడిన సర్పము వలె మన శాప పాప దోషములు మోసుకొని ఆకాశమునకు భూమికి మధ్య పైకెత్తబడిన వాడుగా ఆయన ఉన్నాడే. ఆయన చెంతకొచ్చి ఆయన్ను తేరి చూచి పాపము కట్లపాము వలె నిన్ను కరుచుచుండగా ఆ పాపమును నీలో నుంచి విమోచించడానికి ఆయన పైకెత్తబడ్డాడే. ఆయన వద్దకు వచ్చి పాప విమోచన పొందాలని నీకు లేదా? పాపమనే విషమును, మరణమనే ముళ్ళును ఇదిగో ఆయన తీసివేయడానికి వచ్చాడే, విమోచించడానికి వచ్చాడే, విరవడానికి వచ్చాడే. మరి ఆ శిలువ చెంతకొచ్చి ఆ శిలువలో వేలాడుతున్న క్రీస్తును తేరి చూచి నీవు బ్రతకాలని నీకు ఆశ లేదా? ప్రియ సహోదరుడా, క్రీస్తును చూడక మునుపు సుమయోను మరణం పొందాలని దేవుడి ద్వారా వాగ్దానం పొందాడు. మరి నీ జీవితంలో ఎంతకాలమైంది నేను క్రైస్తవునని చెప్పుకుంటూ బ్రతుకుతున్నది? ఎంతకాలం నుంచి నువ్వు చర్చికి వెళ్తున్నావు? ఎంతకాలం నుంచి ప్రార్థనలకు వెళ్తున్నావు? ఎంతకాలం నుంచి పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నావు? ఇంతకీ నీ జీవితంలో, నీ బ్రతుకులో సిలువ వేయబడిన క్రీస్తును చూచావా ఒక్కరోజైనా? నీ కన్నులు తెరవబడ్డాయా? సిలువ వేయబడిన క్రీస్తు కనపడ్డా? ఈరోజు ఎలా కన్నులు మూసేశారంటే చాలామంది సేవకులు వాళ్లకు సేవ చేస్తే వాళ్ళ చుట్టూ తిప్పుకుంటే అదే భక్తిని నేర్పుతున్నారండి. చాపలేసి సౌండ్ బాక్సులు మోసి ఇదంతా పరిచర్య, ఇదంతా భక్తి అనుకుంటున్నారు. రక్షణ పొందకుండా యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగమేమిటో నీ హృదయంలో నీవు గ్రహించకుండా, నీ కన్నులు సిలువ వేయబడిన క్రీస్తును తేరి చూడకుండా, నీ ఆలోచనలు మారకుండా, నీ పాపం నుండి నువ్వు విమోచించబడకుండా నీ భక్తి వ్యర్థమే. నీ భక్తి వ్యర్థమే. ఈరోజు ఈ అనుభవం లేకుండా, సిలువ వేయబడిన క్రీస్తును చూడకుండా, సిలువ వేయబడిన క్రీస్తు యొక్క ఆ త్యాగమును గ్రహించకుండా ఒకవేళ నీకు నచ్చిన విధంగా ఒకవేళ నీవు ఇదే భక్తి అనుకుంటూ లోక సంబంధమైన విషయాలలో మారు మనస్సు లేనటువంటి జీవితంతో ఒకవేళ నీవు లోక మర్యాదను అనుసరించి ఇంకా బాలయేసుని పూజించడానికి, బాలయేసు దగ్గరే కూర్చోవడానికి నీవు ఆ విధంగా నీ మనసు ఉండే మాత్రం ప్రియ సహోదరుల జాగ్రత్త, చాలా ప్రమాదం. క్రీస్తును కలిగి లేకుండా, క్రీస్తును ఎత్తుకోకుండా, క్రీస్తును ముద్దాడకుండా, క్రీస్తు పాదాల యొద్దకు రాకుండా, క్రీస్తును చూడకుండా ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని విడిస్తే మాత్రం ఎన్ని పండగలు చేశానని నువ్వు అనుకున్నా, ఎన్ని కేకులు కట్ చేశానని నువ్వు అనుకున్నా, నువ్వు ఎంత క్యాండిల్లు పట్టుకొని క్యాండిల్ సర్వీస్ చేశాననుకున్నా పరలోకంలో చోటు లేకుండా పోవడం ఎంత దౌర్భాగ్యం ఆలోచన చేసుకో. అవన్నీ నువ్వు చేయకపోయినా నష్టం లేదు, కానీ ఇప్పటికైనా సత్రాన్ని విడిచి సిలువ దగ్గరికి వస్తే మంచిది. క్రైస్తవులకు ఒక హెచ్చరిక. క్రైస్తవులమని చెప్పుకుంటూ ఇంకా 2024 సంవత్సరాలు వెనక్కే ఉన్నారు, కానీ కాస్త అక్కడి నుంచి 33.5 సంవత్సరాల ముందుకు వస్తే కలువరి శిలువ దగ్గరికి వచ్చి, కలువరిగిరిలో ఆ శిలువ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఇప్పటికైనా మీరు క్రీస్తును చూడగలరు. మీ హృదయాలు తెరవబడతాయి. చూడండి, ఇక్కడ అంతటా ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా
నడిపించబడుతున్నాడు. చూడండి, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా మరి ప్రభువుకు ప్రతిష్ఠించినప్పుడు, మగపిల్లను ప్రతిష్ఠించినప్పుడు ఇదిగో ఎవరెవరు స్తోమత ప్రకారం వాళ్ళు బలి అర్పిస్తారు, అర్పణ అర్పిస్తారు. అయితే దీని గురించి చెప్పుకునే సమయం కాదు, కానీ ఇక్కడ సమయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలా లోపలికి వచ్చినప్పుడు తన చేతులతో ఆయన ఎత్తుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యమో చూసారా సమయం. యేసుని ఎత్తుకున్నాడు ఆయన. ఆ వ్యక్తి ప్రభువుని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని చేతుల్లోకి తీసుకున్నాడండి. దేవుని స్తుతిస్తున్నాడు. క్రీస్తుని ఎత్తుకున్న వ్యక్తి సుమోయోను. ప్రియ సోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తిగాను ఉన్నావా? ఆలోచించి నీవు పొందిన రక్షణను బట్టి, లేదా క్రీస్తు నీకు కలగజేసిన రక్షణను బట్టి, క్రీస్తు చూపించిన రక్షణను బట్టి ప్రభువుకు సంబంధించిన పిల్లలుగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నారా ఈరోజు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన త్వరగా రాబోతున్నాడు. కానీ మనం ఎక్కడున్నామో ఆలోచన చేసుకోవాలి. సుమయోనైతే చూడండి, ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా క్రీస్తుని ఎత్తుకున్నాడండి. ఈరోజు చాలా మంది చేతిలో బైబిల్ పట్టుకోవాలంటే నామోషిగా ఫీల్ అవుతున్నారు. నేడు యవనస్తులు చేతిలో బైబిల్ ఉండట్లేదు, అంతా సెల్ ఫోన్లో. ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ తీసి మొత్తం సెల్ ఫోన్. జీవం ఇచ్చేటువంటి, జీవం కలిగిన దేవుని మాటలతో నిండిన బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోవడానికి కూడా బాధ కలుగుతుంది ఈరోజు. నిర్జీవమైన వస్తువులని ప్రేమిస్తున్నారు, కానీ జీవమును కలిగించి జీవమునిచ్చే యేసు మాటల్ని, జీవమిచ్చే దేవుని మాటల్ని మాత్రం మొయ్యడానికి చాలా మంది సిగ్గుపడుతున్నారు. కానీ నక్షత్రాలు తయారు చేస్తారు, లైటింగ్లు పెడతారు, చెట్లు తయారు చేస్తారు. ఏం ప్రయోజనం? నిర్జీవమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నారు, కానీ నీ బ్రతుకులో జీవమిచ్చే వాక్యానికి విలువ ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ఎత్తుకుంటున్నావా? నువ్వు క్రీస్తుని నీ చేతుల్లోకి తీసుకోగలుగుతున్నావా? క్రీస్తుని ఆలోచన చేయ ప్రియ సహోదరుడా, సహోదరి. ఇదిగో కుమారుని ముద్దు పెట్టుకోండి. దేవుని కోపం రగులుకోకముందే, త్వరగా ఆయన కోపపడకముందే కుమారుని ముద్దు పెట్టుకోండి. ఈరోజు నీ చేతుల్లోకి యేసు ప్రభువుని తీసుకోగలుగుతున్నావా? ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నాడు ఆయన. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్నవాడు ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చాడు ఈరోజు. కానీ విలువ లేకుండా పోయింది కదా. ఆయన ప్రతి ఒక్కరి చేతుల్లోకి రావడానికి ఇష్టపడుతుంటే ఈరోజు బైబిల్ వద్దని, దేవుని వాక్యం వద్దని నిర్జీవమైన వస్తువులను తయారు చేసుకుంటున్నారు మనుషులు. ప్రియ సహోదరుడా, నీకు జీవాన్నిచ్చే వాక్యాన్ని నువ్వు పట్టుకోకుండా, వాక్యాన్ని తీసుకోకుండా, నీ చేతుల్లోకి బైబిల్ తీసుకొని బైబిల్ తెరచి నీ హృదయమునకు పట్టిన మస్టును తీసివేసేటువంటి జీవం కలిగిన మాటలను నువ్వు ఎత్తుకోకుండా ఈరోజు అనేక మంది భక్తి అనే ముసుగు వేసుకొని నటిస్తున్నారు. ఎంత బుద్ధిహీనతో ఆలోచన చేయండి. నిర్జీవమైన వస్తువుల్ని, నిర్జీవమైన వాటిని నమ్ముకొని బ్రతుకుతున్నారండి. నీవు ఎత్తుకోవాల్సింది క్రీస్తుని కదా. సుమయోనైతే చూడండి, క్రీస్తును ఆయన్ను ఎత్తుకున్నాడు, చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నాడు. ఈరోజు వాక్యమై ఉన్నవాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు.
నువ్వు క్రీస్తుని అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చిన వ్యక్తివైతే చాలు. నీతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీ చేతుల్లో ఒదిగిపోవడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీ చేతుల్లోకి రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీతో నువ్వు కూర్చొని ఆయనతో ఎదురుగా మాట్లాడితే తిరిగి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి. కానీ ఈరోజు రకరకాల వాటిని ప్రేమించే మనుషులు వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నారు. నిర్జీవమైన నక్షత్రాలు, నిర్జీవమైన క్రిస్మస్ ట్రీలు, నిర్జీవమైనటువంటి కేకులు, ఏదేదో రకరకాల డెకరేషన్లు, రకరకాల వింత వింత పోకడలు, రకరకాలు. మనం దీపస్తంభం మీద ఉండే క్రీస్తు వద్దకు నడిపించే వెలుగు వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటే, క్యాండిల్ పట్టుకొని చీకట్లో లైట్లు ఆఫ్ చేసి క్యాండిల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఏం చేస్తున్నారు? మన చేష్టలు చూసి మరుసటి రోజు తూ అని వస్తున్నారు చాలా మంది. రాత్రంతా క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతారండి వీళ్ళు. మరుసటి రోజు బార్ షాపుల్లో ఉండేవాడు బార్ షాపుల్లో ఉంటాడు, క్లబ్బుల్లో పబ్బుల్లో పేకాట ఆడేవాడు ఆడుతూనే ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు రౌడీజాలు చేసేవాడు చేస్తూనే ఉంటాడు, గొడవలు పెట్టుకునేవాడు గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు. ఇలా ఇష్టానుసారంగా పొద్దున్న లేస్తే రాత్రి వరకు బ్రతుకుతూనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రం వీళ్ళేదో వెలుగుదూతల వేషం వేసుకొని తిరుగుతూ ఉంటారండి అని చెప్పి అన్యులు అనుకుంటున్నారు. నేను కాదంటుంది. నీ చేతుల్లోకి క్రీస్తు వస్తే, నీ చేతుల్లోకి దేవుని వాక్యం ఉంది, ఆ దేవుని వాక్యాన్ని నువ్వు ముద్దాడడం నేర్చుకుంటే నువ్వు ఏ కొవ్వొత్తులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, నిర్జీవమైన వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవవాక్యమును ప్రకటించే ఆకాశ మండలంలో జ్యోతి వలె నిన్ను ప్రకాశింపజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సత్రాన్ని విడవండి. పశువుల తొట్టి దగ్గర నుంచి కలువరి శిలువ దగ్గరికి రండి దయచేసి. ఆయన సిలువ వేయబడిన వాడిగా అందరికీ కనబడుతున్నాడండి. ఆయన సిలువ వేయబడిన వాడైనట్టుగా సమస్త మానవులను ఆయన దగ్గరికి ఆకర్షించుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు మాకు తెలుసు అనుకొని చెప్పుకుంటున్న వాళ్ళే ఆయన దగ్గరికి రావట్లేదు, సిలువ దాకా రావట్లేదు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, రొట్టెలు పంచిన యేసు, స్వస్థతలు చేసిన యేసు ఇంతవరకే వస్తున్నారు. ఇప్పుడు బాల యేసు కావాల్సి వచ్చింది. మళ్ళీ అంతా అయిపోయింది. అక్కడి దాకా వచ్చే సిలువ వేయబడిన క్రీస్తు వద్దకు రాకుండా ఆ కలువరి గిరి చూసే అక్కడికి ఆ కొండ దాకా వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అమ్మో సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి వస్తే మేము కూడా ఆయనతో పాటు సిలువ వేయబడాల్సి వస్తుంది. సిలువ వేయబడిన అనుభవంలోకి మేము వస్తే మా కోరికలు తీరవు, మా విలాసాలు, మా జలసాలు మేము చేయలేము, మాకు నచ్చినట్టు మేము బ్రతకలేము. కాబట్టి మాకు సూచక్రియలు చేసే యేసు కావాలి, అద్భుతాలు చేసే యేసు కావాలి, రొట్టెలు పంచే యేసు కావాలి, ఆస్తులు అంతస్తులు ఆశీర్వాదాలు ఇచ్చే యేసు కావాలి. ఇదిగో బాల యేసు కూడా కావాలి. కానీ సిలువ వేయబడిన క్రీస్తు మాకొద్దు, సిలువ వేయబడిన యేసు క్రీస్తు మాకు అవసరం లేదని ఈరోజు క్రైస్తవులు చెప్పకనే చెప్తున్నారు. ఎంత బాధాకరం. మీరనుకుంటున్న యేసు, మీరు కోరుకుంటున్న యేసు ఆయనే చెప్పిన మాట, మీరు నా వద్దకు ఎందుకు వస్తున్నారు? రక్షణ పొందడానికి రావట్లా. మీరు కోరుకున్నవి మిమ్మల్ని రక్షణలోనికి తీసుకెళ్ళవు. ఒకవేళ నేను బాప్తిస్వం తీసుకున్నానని చెప్పుకున్నా సరే మీరు అవి మిమ్మల్ని ఆ బాప్తిస్వం మిమ్మల్ని రక్షించలేదు. ఎందుకంటే సిలువ వేయబడిన క్రీస్తును మీరు చూడట్లేదు, వాక్యమును చేత పట్టుకోలేకపోతున్నారు. ఈరోజు అనేక మంది పండగలు కావాలట దండగ క్రైస్తవుల్లాగా సమయాన్ని వ్యర్థపరిచేందుకు బ్రతుకుతున్నారు. సరిగా ఒక గంట సమయం కేటాయించి దేవుని వాక్యం శ్రద్ధగా చదువుకోవడం చేత కాదు. రోజంతటిలో 2-3 గంటలు దేవునితో సమయం కేటాయించడం చేత కాదు. దేవుడు తెలుసట, ప్రభువును గురించిన జ్ఞానం ఏమాత్రము లేదు. కానీ భక్తి వేషం నటించడానికి, భక్తి పరులమని చూపించుకోవడానికి లోకం మర్యాదను అనుసరించి లోకంలో వారి వలె ప్రవర్తించి ఈరోజు అనేక మంది క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రియ సోదరుడా,
సహోదరి, ప్రభువు కోరుకుంటుంది ఏంటి? నీ చేతుల్లోకి వాక్యాన్ని తీసుకుంటావని, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావని, ఆయన నీతో తిరిగి మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నిర్జీవమైన వాటిని కోరుకొని జీవమిచ్చే వాక్యాన్ని, నిన్ను జీవింపజేసే వాక్యాన్ని, నీకు నిత్య జీవాన్నిచ్చే మాటలను విడిచిపెడుతున్నావు. ఎంత బాధాకరం! ఆలోచన చేయండి. చూడండి, ఇక్కడ తర్వాత అతను అంటున్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎంతమందికి ఉంది సమాధానం? సుమయోను దేవుని 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 వెతుకువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టలను గైకొని బ్రతుకుచు క్రీస్తు కొరకు కనిపెట్టుకున్నాడు. క్రీస్తు కొరకు కనిపెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవా, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇంతవరకు నేను నీతిమంతుడిగా ఉన్నను, ఆజ్ఞలను కట్టడను గైకొన్నను, భక్తి చేసిన, ఇదిగో క్రీస్తు లేకుండా సంపూర్ణత లేదు కాబట్టి ఇదిగో నా చేతుల్లోకి క్రీస్తు వచ్చాడు. అబ్బా, ఎంత మంచి మాట చూసారా? ఇదిగో క్రీస్తు నా చేతుల్లోకి వచ్చాడు. నాథా, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోనిచ్చుచున్నావు. క్రీస్తు లేకుండా వెళ్తాననుకున్నాను, కానీ కాదు, క్రీస్తును కలిగి వెళుతున్నాను అని ఎంత సంతోషంతో చెప్తున్నాడు చూసారా? ఇంతకీ నీ బ్రతుకులో ఆలోచన చేసుకో ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మన బ్రతుకుల్లో దేవునితో మనకు సమాధానం ఉందా? ఏ పాపమైతే దేవునితో సమాధానం కోల్పోయేలా చేసిందో ఆ పాపమును తీసివేయడానికి యేసుప్రభు వారు ప్రత్యక్షమై పాపములను తీసివేశాడు కదా. మరి ఆ యేసుక్రీస్తుని ఎరిగానని చెప్పుకుంటున్న నీవు దేవునితో సమాధానంగా ఉన్నావా? క్రీస్తును కలిగి ఉంటే నువ్వు దేవునితో సమాధాన పడ్డ వ్యక్తివే. అనగా నీ పాపములు నీ మీద మోపబడక క్రీస్తు మీద మోపబడ్డాయి. ఇక నువ్వు పాపము జోలికి పోకుండా బ్రతకాలి. మరలా నీవు పాపిగా కనపడుతూనే ఉన్నావంటే నువ్వు మరలా దేవునికి దూరస్తుడిగానే ఉంటావు. అంటే క్రీస్తు యొక్క ప్రాణత్యాగాన్ని వ్యర్థం చేసిన వ్యక్తిగా కనపడుతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించి సమాధానముతో ఈ లోకంలో ఎంతకాలం జీవించావనేది కాదు ముఖ్యం. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఈ సుమయోనులాగా నువ్వు చెప్పగలవా? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావని చెప్పగలవా? క్రీస్తును కలిగి నేను వెళ్తున్నాను, క్రీస్తును కలిగి ఉన్నాను, నేను ఈ లోకాన్ని విడిచిన నేను ప్రభు ఎదుట నిలబడతాను, ప్రభుతో ఉంటాననే ధైర్యం నీకుందా? ప్రియ సహోదరుడు, ఆలోచించి నీ జీవితంలో సిలువ వేయబడిన క్రీస్తుని నీ అనుభవంలోకి తెచ్చుకోకుండా, సిలువ వేయబడిన క్రీస్తుని నువ్వు చూడకుండా, సిలువ చెంతకు రాకుండా, సిలువ నీడన విశ్రమించకుండా, ఆయన్ను ముద్దు పెట్టుకోకుండా, పాప విమోచన పొందకుండా, పాప విమోచన రక్షణ అనుభవంలోనికి రాకుండా, పాప క్షమాపణ నీకు లేకుండా, మారు మనసు అనుభవం లేకుండా నీవు క్రీస్తును కలిగి లేకుండా ఈ లోకాన్ని విడిస్తే ప్రమాదమే కదా. దేవునితో సమాధానం లేనట్టే కదా. ఇంతకాలం నువ్వు భక్తి చేస్తున్నానని చూపించుకున్నంత వ్యర్థం కదా. మరి నీ జీవితం ఎలా ఉందో పరీక్షించు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించి. సుమయోను అంటున్నాడు, నీ మాట చొప్పున సమాధానంతో. క్రీస్తుని చూడక మునుపు అతడు మరణం పొందడని దేవుడు మాట ఇచ్చున్నాడు. సమాధానంతో వెళ్తున్నాడు, క్రీస్తును కలిగి, క్రీస్తును చూచి, క్రీస్తును కలిగి, క్రీస్తుని ఎత్తుకొని సమాధానంతో వెళ్తున్నాడు. మరి ఆ శిశువు ఎదిగి సిలువ వేయబడి పాపము నుండి విమోచించడానికి మరణించి రక్తం చిందించి మరి రక్షణ కలిగించాడు కదా. ఆ యేసుక్రీస్తును నువ్వు ఇంతకు కలిగి ఉన్నావా? అంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడుతున్నావా? లేక
పొందుకుంటున్నావా? ఆలోచించి. సమాధానం ఉందా? ఈరోజు ఎంతోమంది క్రైస్తవులని పేరు పెట్టుకొని సమాధానం లేని వారిగా ఈ లోకాన్ని విడిచిన వాళ్ళు ఎంతోమంది. వాళ్ళు క్రిస్మస్‌లు చేస్తారు, గుడ్ ఫ్రైడేలు చేస్తారు, ఈస్టర్‌లు చేస్తారు, సమాధులు కడుగుతారు. సమాధులకు ప్రార్థనలు కూడా చేస్తారు. సంవత్సరానికి ఒక కలర్ నాకు స్టార్లు ఇంటికి కడతారు. మామూలు భక్తి కాదు. కానీ ప్రయోజనం ఏముంది? నిర్జీవమైన వాటిని కోరుకున్నారు. జీవమిచ్చే యేసుని మాత్రం పట్టుకోలేకపోయారు. కలిగి లేకుండా వెళితే ప్రయోజనం ఏముందండి? ఆలోచన చేయండి. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఇంకా అంటున్నాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రతి మానవుడు రక్షణ పొందాలని దేవుడి కోరిక, దేవుని యొక్క ఆశ, అభిలాష, ఆయన తృష్ణ. చూసే మనిషికి మాత్రమే కాదండి ఆశ. దేవుని ఆశ ఏంటో తెలుసా? ప్రతి మనిషి రక్షణ పొందాలి, ప్రతి మానవుడు. కాబట్టి వెలుగ్గా ఉన్నాడు ఆయన, లోకమునకు వెలుగని ప్రభువే అంటాడు, నేను లోకమునకు వెలుగును అని. ఆ వెలుగును మనము నిజముగా చూస్తే, ఆ వెలుగు నిజంగా నీకు అర్థమవుతే, ఆ వెలుగులోనికి నువ్వు వస్తే, ఆయన వెలుగులో నడుచుకున్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడుచుకోవాలి. ఇక చీకటి క్రియలకు తోవలేదు కదా, అసలు చోటు లేదు కదా. మరి నీవు చీకటి క్రియలు ఇంకా నువ్వు చీకట్లో ఉండి నేను వెలుగులో నడుచుకుంటున్నానని చెప్పుకుంటే నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్టే కదా. చేసేది చీకటి కార్యాలై వెలుగు నాకు తెలుసు అంటే నీకు వెలుగు ఎలా తెలుసు? నువ్వు వెలిగించబడితే కదా అనేకులకు వెలుగును ప్రకటించగలుగుతావు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు వారు? ఎందుకు ఈ లోకంలో పుట్టాడు? ఎందుకు ఆయన వచ్చాడంటే ఇదిగో అన్యజనులకు వెలుగుగా ఉండడానికి, ప్రతి ఒక్క మానవుడికి రక్షణ ఉందని తెలియజేయడానికి. యేసుక్రీస్తుని ఎరుగుట ద్వారా, ఆ శిలువ మరణాన్ని అంగీకరించడం ద్వారా, ఆయన్ను ఒప్పుకోవడం ద్వారా రక్షణ ఉందని తెలియజేయడానికి ఆయన వచ్చాడు. పుట్టింది అందుకు, పండగ చేసుకోమని కాదు. ఇది మానేసి ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు వెలిగింపబడకుండా, నీకు వెలుగు లేకుండా, ఆ వెలుగును నువ్వు స్వీకరించకుండా నువ్వు చీకట్లోనే ఉంటూ, నేను స్టార్లు కడతాను, క్రిస్మస్ చెట్లు తయారు చేసుకుంటాను, క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని రోడ్లు పట్టుకొని తిరుగుతాను, కొవ్వొత్తులు పట్టుకొని రోడ్లంతా తిరిగి నేను భక్తి వేషం వేసుకొని తిరుగుతానంటే ప్రయోజనమే లేదండి. బాలయేసును కోరుకున్నారు మీరంతా, అంతే. దీన్ని బట్టి ఇలాంటివి చేసే వాళ్ళందరూ దేన్ని కోరుకున్నారు? ఎక్కడున్నారయ్యా అంటే వీళ్ళు 2024 సంవత్సరాల క్రితం సత్రం దగ్గర ఉన్నారు. ఇంకా సిలువ దగ్గరికి రాలా. ఎందుకంటే సిలువకు వ్యతిరేకంగా ఉన్నారు. చూడండి, నచ్చట్ల సిలువ వేయబడిన క్రీస్తు నచ్చట్ల, సిలువ త్యాగం నచ్చట్ల. అక్కడికి వస్తే క్రీస్తుతో పాటు సిలువ వేయబడే అనుభవంలోకి ఎక్కడ రావాల్సి వస్తుందో అని చెప్పి దూరంగా సత్రము తొట్టి, పశువుల తొట్టి, పాకంగా అక్కడే జీవితం. ఇదే స్కిట్లు పిల్లలకి కూడా ఇదే నేర్పిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే. అరే బాబు, మీరు సిలువ దగ్గరికి వెళ్ళమాకండి, అక్కడికి వెళితే సమస్తం వదులుకోవాల్సి వస్తే మన కోరికలు తీరవు, మన ఆశలు తీరవు, మనకు నచ్చినట్టుగా మనం బ్రతకలేము. మనం అన్ని చేస్తూనే ఉండాలి, మన ఇష్టానుసారంగా బ్రతకాలి, మనకు నచ్చినట్టు మనం కోరుకున్నట్టు బ్రతకాలి. మనం మాత్రం ఆదివారం ఒక్క రోజున మాత్రం ఏడ్చి గీ పెట్టాలి. ఇలా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే నేర్పుతున్నారు. జాగ్రత్త. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితినబ్బా. ఎంత గొప్ప భాగ్యము చూసారా? సిమియోను యొక్క భాగ్యం ఎంత గొప్పది. కన్నులారా రక్షణ చూశాడండి. అబ్బా, ఆ సిలువలో ఆయన వేలాడుతున్నది సిమియోను గమనించాడు. సమస్త మానవాళి యొక్క పాపములను మోసుకొని వెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా బలి అవ్వబోతున్న వాడని గ్రహించాడు. ఆ సిలువ త్యాగాన్ని చూచి విశ్వసించాడు సిమియోను. కన్నులారా చూచాడండి రక్షణని. ప్రతి మానవుడు మరణం నుంచి తప్పించబడే రక్షణను చూచాడు. ప్రతి మానవుడు నిత్య నరకం తప్పింపబడే రక్షణను చూచాడు కన్నులారా. దేవుడి నుంచి దూరమైన మానవాళి మొత్తం కూడా క్రీస్తుని ఎరుగట ద్వారా
ఆ రక్షణను పొందుట ద్వారా ఇదిగో తిరిగి మరలా దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని చూచాడండి. ఎంత గొప్ప భాగ్యమో చూసారా సుమయంది. కన్నులారా చూచాడట. ఈరోజు నువ్వు చూస్తున్నావు కన్నులారా? అసలు నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? రక్షణ అనుభవం ఉందా నీకు? రక్షింపబడి మరలా ఎట్లా చేస్తావు లోకాచారాల ప్రకారంగా? ఏమండి? ఎలా? ఏంటో ఆ క్రిస్మస్ ట్రీ అంట, దానికి ఆ బాల్స్ ఏంటో, అసలు అది చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతవరకు నాకు అంతు చిక్కట్లేదు. దీన్ని మరి ఖండించే వాళ్ళు అసలు కనిపించట్లా. చాలా తక్కువ మంది ఎక్కడో కనబడుతున్నారు కానీ ప్రతి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దానికి. ఇదే కదా ఒకప్పుడు ఇజ్రాయేల్, పాత నిబంధనలు ఇజ్రాయేల్ చేసి దేవుని కోపం పుట్టించి, రోషం పుట్టించి, దేవుడి ఉగ్రతకు కారణమైంది ఇందుకేగా. ప్రతిసారి ఉన్నత స్థలముల మీద చెట్లకు వాటికి వీటికి పోయి వాళ్ళు చేసిన పనికిమాలిన పనులు బట్టేగా ఉగ్రత వచ్చింది. నేడు క్రైస్తవులకి ఎందుకు కొన్ని రకాల పరిస్థితులు, గందరగోళమైన పరిస్థితులు వస్తున్నాయి? కారణం ఏంటంటే సరైన మార్గంలో వెళ్ళట్లా. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, వీళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో నడుస్తున్నారు. ప్రభువుని విసర్జించి, తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించి రక్షణను విడిచి బ్రతుకుతున్నారు. అందుకోసమే వారికి ఆ తిప్పలో. రే సహోదరులారా, ఆలోచన చేయండి. పేరుకు క్రైస్తవుడు అని చెప్పుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కానే కాదు. అంతరంగమందు సున్నతి నిజమైన సున్నతి అని రాయబడి ఉంది. నిజముగా బాప్తిసం, మారు మనసు పొందిన, బాప్తిసం పొందిన వాడివైతే క్రీస్తులో సంపూర్ణత కేసు కొనసాగుతావు. అలా కాకుండా డూప్లికేట్గా ఉంటే మాత్రం ఇదిగో ఇలాంటివన్నీ చేసుకుంటూ తిరిగి బ్రతుకుతావు. నీకు రక్షణ ఉందా? రక్షింపబడిన వ్యక్తివేనా నువ్వు? అసలు నీకు మారు మనసు పొందావా? యేసుక్రీస్తును నిజంగా నువ్వు తెలుసుకున్నావా? యేసుక్రీస్తు యొక్క సద్గుణాలు నువ్వు ఎరిగావా? అలాగైతే శత్రువులు ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఎక్కడున్నాడు? తొట్లో ఇంకా పడుకొని. బుద్ధి జ్ఞానం లేదా? సేవకులు అనే వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం లేదా? ఇలాంటి వాటిని సమర్థిస్తారు, ఖండించినట్టే ఖండిస్తారు, మళ్ళీ దానికి సపోర్ట్ ఇస్తారు. రెండు విధాలుగా ఉంటే ఎట్లా? వివరించి చెప్పాలి కదా. ఇంకా ప్రజలు ఎక్కడున్నారు? ఇంకా మూలపాఠాల్లో ఉన్నారు. ఇంకా ఇంకా వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? ఎక్కడా కూడా క్రీస్తుని బట్టి శ్రమ అనుభవించడానికి సిద్ధంగా లేరు. 100కి 90 మంది అలాగే ఉన్నారు. మరి వీళ్ళకు సత్యాన్ని ప్రకటించాలి కదా, ఒప్పుకోకూడదు కదా అసలు వాళ్ళు చేసే పనులకి. కానీ నేడు బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. చిన్నగా వాళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నారంటే బెత్లెహేంకు నడిపిస్తున్నారు. ఆయన బెత్లెహేంలో లేడు ఇప్పుడు ప్రజెంట్. దేవుడి కృపార్షమున విజ్ఞాపనలు చేస్తున్నాడు. సజీవుడై ఉన్నవాడు త్వరగా తిరిగి రాబోతున్నాడు. ఆయనకి మనం సిద్ధపడాలి. తెలియదు ఎప్పుడో వస్తాడు. మొత్తానికి ఆ గడియలు దగ్గర పడ్డాయి, ఆ రోజులు దగ్గర పడ్డాయి. ఆ అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఎంత నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్న చాలా మందికి వింతగా వ్యంగ్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎంజాయ్ చేయాలి, ఏదో కులాసాలు చేయాలి, ఏదేదో చేయాలి. చాలా మంది ఇదే మాటలు. మనము సంబరాలు చేసుకునే పరిస్థితి ఇది. లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఆ శ్రమలో మనం పడకుండా తప్పించుకోవాలంటే పండగలు, సంబరాలు చేసుకునే జీవితాలా ఇప్పుడు మనమే? ప్రియ సోదరుడా, సహోదరి, సేవకులారా, ఆలోచన చేయండి. ఎందుకని ప్రజల్ని ఊరి గవిని వెలుపలికి తీసుకురాకుండా మరలా మీరు బెత్లెహేంకు నడిపిస్తున్నారు? ప్రమాదం. అక్కడ లేడు ప్రభువు. ఈస్టర్ వస్తే సమాధులు అడుగుతారు. అక్కడ లేడు ప్రభు. బాబు, సమాధుల దగ్గరికి ఎందుకు పోతారయ్యా? ఇంకా దాని గురించి ముందు రోజుల్లో మాట్లాడుకుందాం. వస్తాయి కదా సందర్భం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఏం కోరుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? ఇలా చేసి కదా అవిధేయులై దేవునికి కోపం పుట్టించి, హెబ్రీలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది. అపోస్తుల కార్యంలో స్టెఫన్ అంటాడు, రొంఫే అనే నక్షత్రమును మోసుకొని పోతే దేవుని మాటలు అక్కడ ఉంటాయి. మీరు ఆకాశ సైన్యమును పూజించడానికి దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు, వారిని అప్పగిచ్చాడు అని. ఎవరైతే సిలువ వేయబడిన అనుభవంలోకి రారో, సిలువ వేయబడిన క్రీస్తు వద్దకు వచ్చి ఆయన దగ్గర కూర్చొని
ఆయన్ను తేరి చూచి ఆ సిలువ వేయబడిన అనుభవంలోకి ఎవరైతే రారో, సరైన మారు మనసు, సరైన రక్షణ అనుభవం ఉండదో వాళ్ళందరూ కూడా ఇదిగో ఇలాంటివే చేస్తారు. వాళ్ళకి ప్రభు అర్థం కాలేదని తెలుసుకోవాలి ఇలాంటి వాటిని బట్టి. మరి సేవకులకి ఏమైంది? ఎందుకు సమర్థిస్తున్నారు? ఆలోచన చేయండి. ఫ్లెక్సీల మీద కూడా ఏమండి, ఫ్లెక్సీ వెనక పక్క వేపించే ఫ్లెక్సీలలో ఏమండి, మరి ఈ మధ్య ప్రార్థనలు, క్రిస్మస్ ప్రార్థనలు అంట, మరి ఈ పెట్టేటప్పుడు ఆడవాళ్ళ క్రిస్మస్, మగవాళ్ళ క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, భార్యాభర్తల క్రిస్మస్, ఫ్రెండ్స్ క్రిస్మస్, ఇంకా తర్వాత ఇంకా ఒకవేళ ఇంకా నపంసుల క్రిస్మస్, ఇంకా రకరకాలు పెట్టండి. అలాంటివి కూడా తీసుకురండి, ఇంకేముంది. అసలు ఒక్క విషయం ఆలోచన చేయండి. రక్షణను ఇంత త్వరగా కోల్పోయి, రక్షణను విడిచి ఇంత త్వరగా కన్నులార రక్షణను కోరుకోవాల్సింది పోయి, కన్నులార క్రీస్తును చూచి రక్షణలో అనుభవంలో ఎదగాల్సింది పోయి, రక్షణను పక్కకు పెట్టేసి తిరిగి మరలా బెత్లెహేం దారి పట్టారు. అంటే వెనక్కి వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం. ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసుకోండి. చూడండి ప్రియ సహోదరులారా, యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయెల్లో అనేకులు పట్టుకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చూసారా? ఈ విషయం దాదాపు మీకు అర్థమవుతుంది, కానీ సమయం లేదు కాబట్టి సింపుల్గా నేను చెప్తున్నాను. చాలామంది క్రీస్తుని అంగీకరించలేదు. సొంత ప్రజల్లోనే వ్యతిరేకతలు వచ్చాయి. అనేక మంది కాసేపు అవును అవును అంటారు, ఆయన మెస్సియా అంటారు, కాదు కాదు అని చెప్పి మళ్ళీ వెనక్కి తగ్గుతారు. ఆయనకు చూస్తూనే ఆయన శిలువకు అప్పగించారు. ఆయన వద్దనుకున్నారు. ఆయన్ను ఆయన మీద శాపవచనాలు పలికారు. చివరికి రక్షించడానికి వచ్చిన రక్షణకర్తనే శిలువకు అప్పగించి, చివరికి వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ పెద్ద ఘోరమైన నష్టమే తెచ్చుకున్నారు వాళ్ళు. వివాదాస్పదమైన గుర్తు యేసు ప్రభువును బట్టి అనేకులలో రకరకాల భేదాభిప్రాయాలు కలిగాయి. కొందరు నమ్మారు, ఎంతో మంది క్రీస్తు చెంతకు వచ్చి తగ్గించుకుని మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని పొందారు, పాప క్షమాపణ పొందారు. వారందరి జీవితాలు బాగుపరచుకోవడానికి ప్రభు అనుమతి ఇచ్చాడు. చాలా మంది ఆయన అంగీకరించలేదు, వ్యతిరేకించారు. వివాదాస్పద గుర్తుగా ఉన్నాడండి. వివాదాస్పద గుర్తుగా ఉన్నాడు ఆయన. ప్రియ సహోదరులారా, క్రైస్తవులు కూడా ఎలా ఉండాలి చెప్పండి? మన ప్రవర్తనను బట్టి, మన నీతిని బట్టి, మన విధానాలను బట్టి లోకం ఆలోచించాలి. యేసు క్రీస్తు మనకు నేర్పిన విధానాన్ని బట్టి, ప్రభు యొక్క అడుగుజాడలో మనం నడిచే కొద్దీ మన గురించి లోకము ఆలోచించుకోవాలి. వాళ్ళల్లో వాళ్ళకే వివాదాలు కలగాలి. అంటే వివాదాలు రేపమని నేను చెప్పట్లా, ఇక్కడ గొడవలు పెట్టమని కాదు అర్థం. వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకోవాలి. కొంతమంది అంటారు కానే కాదు యేసు ప్రభు, అది కాదు ఇది కాదు అంటారు. కొంతమంది ఆలోచన చెయ్యాలి. ఏంట్రా అలా మాట్లాడతారు? యేసుక్రీస్తుని ఎరిగిన ప్రజలుగా వాళ్ళు నీతిగా బతుకుతున్నారా? యేసుక్రీస్తుని ఎరిగిన ప్రజలుగా నిజాయితీగా ఉన్నారా? వాళ్ళు వాళ్ళ పిల్లలను చూడండిరా, ఎంత క్రమమైన జీవితం జీవిస్తున్నారు, క్షమిస్తారు, వారు మౌనంగా తల ఉంచుకుంటారు, వారు ఎంతో ప్రేమిస్తారు, సమస్తం పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడతారా, వాళ్ళ దేవుడు అట్లా నేర్పించాడరా అని వాళ్ళల్లో వాళ్ళకే అనేక రకాలుగా ఆలోచనలు పుట్టి క్రీస్తు వద్దకు వచ్చేటట్టుగా క్రైస్తవులు బ్రతకాలి. యేసుక్రీస్తుని ఎరిగిన వారు అలా ఉండాలి. అంతేగాని మరి ఇదేంటో జరుగుతుంది ఏంటో ఆలోచన చేసుకోండి. రాత్రిపూట క్యాండిల్స్ పట్టుకొని తిరిగి మరుసటి రోజు తాగి రోడ్డు మీద తిరుగుతుంటే నిన్ను చూసి ఎవడొస్తాడు యేసు ప్రభు దగ్గరికి? రాత్రికి క్యాండిల్స్ పట్టుకొని వీధి తిరుగుతావు, మరుసటి రోజు వడ్డీలకు డబ్బులు తిప్పుతావు, నిన్ను చూసి ఎవడొస్తాడు యేసు ప్రభు దగ్గరికి? రాత్రి అంతా క్యాండిల్ సర్వీస్ చేస్తావు, ఏదేదో చెప్తావు, మరుసటి రోజు వెళ్ళి ఎక్కడో చేయకూడని పనులు చేస్తూ ఉంటావు. నిన్ను చూసి యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? అసలు అవన్నీ చేయమనేది ఎవరు? నువ్వు రక్షణ పొంది యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా వాక్యానుసారంగా బ్రతుకు చాలు. అవన్నీ చేయవలసిన అవసరం లేదు. అవి చేసి భక్తిపరుడు నన్ను చూపించుకోవాలని చూస్తున్నారు ఈరోజు. అలా అవసరంలా.
వాక్యానుసారంగా బ్రతుకు అవన్నీ చేయాల్సిన పనే లేదు. వాక్యానికి ఎందుకు వ్యతిరేకంగా లేస్తారు దయచేసి ఆలోచన చేయండి. కాబట్టి సుమయోను జీవితంలో చూడండి, ఆ వ్యక్తి ఎంతగా ప్రభావితంగా చేశాడో చూడండి. ప్రభావితం చేశాడంటే ఇదిగో ఇక్కడ అంటున్నాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. యేసు ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాల్సి వస్తుందో, ఈ లోకంలో ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు అనుభవించవలసి వస్తుందో సమస్తము దేవుని ద్వారా అతను తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగాడు. సమస్తమును అక్కడ అర్థమై మరియతో అంటున్నాడు, నీ కనుల ముందే నీ కుమారుడు సిలువ వేయబడతాడు. ఘోరమైన మనోవేదన, దుఃఖం, నీ హృదయము బద్దలైపోయేటువంటి పరిస్థితులు నీ కళ్ళ ముందు జరుగుతాయి. ఇదిగో నీ హృదయము ఎంతో విచారకరంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి, ఇదిగో ముందుగానే ఆయన వచ్చింది శ్రమ పడడానికి, ఆయన వచ్చింది ఇదిగో సమస్త జనులకు బదులుగా శ్రమ పడడానికి, సమస్త మానవుల పాపములకు బదులుగా శిక్ష అనుభవించడానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షకుడు నేను కల్లారా చూశాను, ఆ రక్షణను నేను కల్లారా చూశాను, ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య అని ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సుమయోని జీవితం ఎంతో అమూల్యంగా మారింది. సుమయోని యొక్క జీవితం ఎంతో వర్ధిల్లింది. సుమయోని యొక్క జీవితం సుఖాంతంగా ముగిసింది. క్రీస్తును కలిగి వెళ్ళాడు. క్రీస్తును కలిగి దేవుని మాట చొప్పున వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసుక్రీస్తును క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసుక్రీస్తు మాకు తెలుసు అని చెప్పుకుంటున్నాం. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పరిస్థితి ఎలా ఉంది? మన జీవితాల్లో క్రీస్తుకు ఉన్నాడా? సిలువ వేయబడిన క్రీస్తు నీకు తెలుసా? సిలువ వేయబడిన అనుభవంలోకి నీవు వచ్చావా? సరైన మారు మనసు ఉందా? పాప క్షమాపణ నిజంగా పొందావా? రక్షణ అనుభవం నీకుందా? క్రీస్తుని ఎత్తుకున్నావా? ఆయన ముద్దు పెట్టుకునే అనుభవంలోకి నువ్వు వచ్చావా? తండ్రి కోపము నీ మీద నుంచి వెళ్ళిపోయిందా? సమాధాన పడ్డావా? సత్రమును విడిచి సిలువ దగ్గరికి వచ్చి తేరి చూచి ఆయన యొక్క రక్తపు ధారలతో కడగబడుతున్నావా? అక్కడ నుంచి ప్రయాణం కొనసాగించడానికి నీ సిలువను వెతుకుంటున్నావా? ఆయన రక్షణను కన్నులారా చూస్తూ ప్రతిరోజు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తున్నావా? ఆ రక్షణను ప్రచురిస్తున్నావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు సంధించాల్సి వస్తాయి. ఈ ప్రశ్నలకు జవాబులు ఎంతమంది దగ్గర ఉన్నాయో మీకు మీరు ఆలోచించుకోండి. దయచేసి ఇప్పటికైనా సేవకులారా సమర్థించొద్దు. కొంత అలా కొంత ఇలా సమర్థించొద్దు. ఏదైనా ఉంటే ఖండించి గట్టిగా చెప్పండి. కొంతమందినైనా మనం అగ్నిలోంచి లాగిన వాళ్ళమవుతాం. అలా కాదని మనము 2 విధాలా మాట్లాడితే చివరికి అసత్యమే గెలవడానికి సాతాను లాక్కొని వెళ్తాడు. సత్యాన్ని గెలిపించాలి. మనం సత్య సంబంధం గనక సత్యవాక్యమందు స్థిరముగా నిలిచి మనము సత్యాన్ని గెలిపించేవారుగా ఉండాలి. సత్యం వైపు బలంగా నిలబడి, ఎంతమంది మనల్ని వద్దనకు వెళ్ళిపోయినా సత్యాన్ని పట్టుకొని సత్యమందు నిలబడి సత్యమందే మనం జీవించాలి. ఇది ప్రభువు కోరుకుంటుంది. కాబట్టి దయచేసి సంఘాలు ఎటు పోతున్నాయో ఆలోచన చేసుకోండి. విశ్వాసులు ఎటు వెళ్తున్నారో ఆలోచన చేసుకోండి. మరి రక్షణ ఉందా? కన్నులారా రక్షణ చూస్తున్నావా? మరి నీ జీవితంలో సుమయోను వలె క్రీస్తును కలిగి సమాధానంతోనే ఉన్నావా? క్రీస్తును కలిగి వెళ్ళగలను అనే ధైర్యం నీకుందా? ఆలోచన చేసుకో. ఇప్పటికైనా దయచేసి బెత్లెహేమును విడిచిరండి. కల్వరి గిరి దగ్గరికి రండి. కల్వరి కొండ మీద బలి అయిన క్రీస్తును చూడండి. ఆయనను తేరి చూచి పాప క్షమాపణ పొంది అక్కడి నుంచి నీ సిలువెత్తుకొని ఇక క్రీస్తు కొరకు ఎన్ని బాధలైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా అనుభవించుటకు మరి సంపూర్ణత కొరకు సాగిపోవడానికి సిద్ధపడాలి. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రభు ఆత్మ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.